మా గార్డెన్లో ఈరోజు నేనైతే ఇంతకుముందు నేను క్యాబేజీ కాలీఫ్లవర్ మొక్కలు వేస్తున్నాను కదా, వాటికి ఏంటంటే కింద ఆకులు కొంచెం పండుగ వచ్చున్నవి, అందుకని తీసేస్తున్నాను. అవి బాగా కూడా లేవన్నమాట. మొన్న వర్షం పడింది కదా కంటిన్యూగా, అప్పుడు ఉన్న ఆకులు అన్నమాట అవి. ఇంకా అవన్నీ తీసేద్దాము అనుకుంటున్నాను. అదే కాకుండా కొన్ని కుండీలు ఏంటంటే అన్నీ ఒకట్లాగానే లేవు కాబట్టి కుండీలు నా దగ్గర వేరువేరుగా ఉన్నాయి. కొన్ని అయితే మూత ఎడల్పు ఉంటుంది, కొన్నిటికైతే మూత కూడా చిన్నగా ఉంటుంది. ఆ కుండీలకు నీళ్లు పోసేదానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అనమాట, మొక్క ఎడల్పు అయిపోయి. అందుకోసమని కింద ఆకులన్నీ కానీ తీసేస్తే నీళ్లు పోసేదానికి కూడా ఈజీగా ఉండుద్ది, మొక్క కూడా బాగా ఎదుగుద్ది అని చెప్పి కింద ఉన్న పండు ఆకులు అవన్నీ మొత్తం తీసేసాను అనమాట. కొంచెం పండుగా ఉన్నాయి, కొంచెం అడ్డం అనుకున్నవి మొత్తం ఆకులన్నీ తీసేసి క్లీన్ చేశాను అనమాట. ఈరోజు నేను పెంచుతున్న క్యాబేజీ కాలీఫ్లవర్ మొక్కలు. వర్షం అప్పుడైతే కంటిన్యూగా వర్షం పడి తర్వాత 2 రోజులకి ఎండ బాగా వచ్చాక మొక్కలన్నీ ఏలబడిపోయినాయి. ఇంకా నేనైతే వీటి మీద ఆశలతో వదులుకున్న చనిపోతాయేమో, బెట్ట తగిలి ఉంటుంది, బాగా నీళ్ళు ఎక్కువ ఉండి ఉండి ఒక్కసారిగా నీళ్ళు లేకపోయేలాక చనిపోతాయేమో అనుకున్నాను. కానీ కాదు, కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ఉన్నంత బాగున్నాయని చెప్పలేను కానీ వర్షం పడినాక కొంచెం డల్ అయ్యాయి. ఇప్పుడు కొంచెం పర్లేదు, కొంచెం నేను నీళ్ళు పోసేదానికే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఈ క్యాబేజీ మొక్కకి కింద కొంచెం ఏదైనా అడ్డంగా ఉన్న ఆకులన్నీ తీసేసుకున్నాను. ఇంకా ఎల్లో కలర్గా వచ్చి పండు ఉండగా ఆకులు కూడా తీసేస్తాను అనమాట. ఇలాంటి చిన్న డబ్బాలు కదా, ఇది పెద్దగా వచ్చేసి నీళ్లు పోస్తుంటే ఆకుపైనే పడుతున్నవి. అందుకని కింద ఆకుల వరకు తీసేస్తే నీళ్లు పోసేదానికి కుండీలో పోతాకి ఈజీగా ఉండుద్దని చెప్పి ఇలా తీస్తున్నాను అనమాట. ఇలా బాగా వచ్చున్నాయి, కొన్ని మొక్కలు అయితే బాగా వచ్చున్నాయి, కొన్ని అయితే కొంచెం డల్గా ఉన్నవి. ఇలా కొన్ని అయితే డబ్బాలలో, ఇదైతే అసలు నీళ్ళు పోసేదానికి వీలు అవ్వట్లేదు. ఇది డబ్బా మూత కొంచెం చిన్నగా ఉండద్దు కదా ఈ కుండీది, అందుకోసమని అసలు వీలు అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పి దీని ఆకులు కూడా కింద ఉన్నవన్నీ తీసేస్తున్నాను. ఫస్ట్లో మిడత కొట్టిన ఆకులు ఉన్నవి, కానీ ఇప్పుడైతే మిడత కూడా ఏం తినట్లేదు. వర్షం పడిన కాడి నుంచి మిడత కూడా ఏం తినట్లేదు. అందుకని ఫస్ట్ తిన్న ఆకులేనమాట ఇవన్నీ. కొంచెం నీళ్లు పోసేదానికి ఇబ్బంది. క్యాబేజీ మొక్క ఆకులు అయితే బాగున్నాయి, కొంచెం కాలీఫ్లవర్ ఆకులే కొంచెం పండు మాగినట్టు ఉన్నాయి అన్నమాట. ఈ క్యాబేజీ మొక్కల ఆకులు మాత్రం నీళ్లు పోసేదానికి ఇబ్బందిగా ఉందని మాత్రం ఇలా తీస్తున్నాను. కానీ క్యాబేజీ అలా కాదు, చాలా వరకు ఆకులు పండు మాగిపోయాయి. అందుకోసమని ఆ ఆకులు కూడా తీసాను అనమాట ఈ 2 మొక్కలకి. నేను ఏ మొక్కలైనా కానీ ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగానే పండించుకుంటాను. ఇలా నేను ఏదన్నా పశువుల పేడ, ఇంకా ఏదన్నా నేను కిచెన్ వేస్ట్ కానీ ఏదన్నా ఆపకాయల పొడి కానీ అలాంటిది నేనే తయారు చేసుకొని వేసుకుంటాను. ఈ పశువుల పేడ అంటే కొంచెం ఎవరి దగ్గరైనా ఎరువుగా ఉంటే తీసుకొచ్చి వేసుకుంటా, అంతేకాని ఎలాంటి రసాయన ఎరువులు అయితే వాడను. ఇలా మనం రసాయన ఎరువులు వాడకుండా ఇలా పండించుకుని తినేదాని వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది. కూరగాయలు కొనేదానికి ఖర్చు కూడా తగ్గుద్ది అనమాట మనం ఇలా పండించుకొని తినేది. నాకైతే ఈ మొక్క అయితే ఒక్కో మొక్క రూపాయి అన్నమాట నేను కొనుక్కొచ్చుకొని వేసుకునింది. కానీ క్యాబేజీ పెద్దదైన తర్వాత కొనాలంటే ₹1 అయితే రాదు కదా, కొంచెం కష్టపడాలి. గార్డెన్ అంటే ఈజీగా పెరుగుతుంది అంతే మాత్రం అనుకోవద్దు, కొంచెం కష్టపడాలి. కొంచెం కష్టపడితేనే మనకి గార్డెన్లో మొక్కలు అవి బాగా వస్తాయి అన్నమాట. లేదన్నా గార్డెన్లో ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఖచ్చితంగా మనం కానీ అక్కడ ఉన్న పని చేసుకుంటే మాత్రం మొక్కలు బాగుంటాయి. ఏదన్నా ఎరువిచ్చుకోవడం కానీ నీళ్లు మనం పెట్టుకున్న కుండీలు చిన్నవి కానీ అయితే 2 పూటల నీళ్ళు ఇవ్వాలి. లేకపోతే పెద్దవిగా ఉండే పని అయితే 1 పూట పోసినా బాగుంటుంది అనమాట. చాలా వరకు కూరగాయలు నాకు నేనే పండించుకుంటాను. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా పండించుకున్నవి వండుకొని మనం వంట చేసుకొని తింటుంటే. మా గార్డెన్ లో పండేవన్నీ నేను సహజ సిద్ధంగానే పండిస్తాను, ఎలాంటి రసాయన ఎరువులు వాడను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.